కాలేదు కదా? ఏం కాలేదు. ఊరుకోరా బావగారు, ముందు మీరు హాస్పిటల్ తీసుకోదా? అవసరం లేదు నాన్న. నాకు మాట్లాడకరా. చూడు రక్తం ఎలా గారిపోతాను. అరే గౌతమ్ బండి తీసుకురా. అలాగే మావయ్య. హాస్పిటల్ జాగ్రత్త. అదరా అంటే ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా? చెప్పు. ఏంటయ్యా మీరు అనేది? ఇరుసు విరిగేలా చేయమని చెప్పింది ఎవరు? ఏమీ తెలియనట్టు నటించొద్దు. ఎవరా చేయమని చెప్పింది? చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పకపోతే నరికేస్తా. అయ్యా బాబు, మీ దండ పెడతానయ్యా, మీ కాలట్టుకుంటానయ్యా. నా మగుడు ఏడు చేయకండి బాబు, నిజం నేను చెప్తానయ్యా. డబ్బు కట్టిదని ఈడ పని చేసినాడు. డబ్బిచ్చింది ఎవరు? ఎవరో కాదయ్యా, మన పెద్దింటి కోడలుగా వచ్చినారే పద్మిని అమ్మగారే బాబు. నాకేం తెలియదయ్యా. చెప్పరా? కొట్టకండి అయ్యా బాబు. చెప్పరా? వీళ్ళందరి ముందు నిజం చెప్తావా లేదా? చెప్పు. అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా. బాబు నన్ను పట్టుకండి బాబు. విశ్వాసం లేని కుక్కరా నువ్వు? చెప్పరా? చెప్తావా లేదా? చూసి ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు. చెప్పు. నా మాట వినవయ్యా. వదలండి. చెప్తూ చెప్పరా? చెప్పకపోయావో చంపేస్తా. చెప్పరా? బండి ఇరుసు ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు. వీళ్ళందరి ముందు చెప్పు. మన టైం బాగోక ఇరుసు విరిగింది, దానికి వాణ్ణి కొడతావేంట్రా? మన టైం బాగోకేం విరగలేదు, వీడే కానీ విరిగేటట్టు చేశాడు. చెప్పరా? రేయ్, వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నారా? వాడు అలా చేస్తాడా? అది వాడు చేయలేదు. ఎవరు చేయించారో నాకు తెలుసు. మీ అందరికీ ఎవరు చేశారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను. అదిగో ఏమీ తెలియని అమాయకురాలా నటిస్తుందే ఆ మహారాణి, ఆవిడే. నేనేం ఊరికే చెప్పట్లేదు, పూర్తి ఆధారాలతో వచ్చాను. ఏరా, నన్ను చంపడానికి ఇరుసు విరిగేలా చేయించింది ఆవిడేగా. ఆగరా. అరవింద్, ఆ రోజు అమృతం ఓణికి నిప్పట్టించిందని చెప్తే నన్ను ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఎడ్ల పందెంలో నన్ను చంపడానికి ప్లాన్ చేసింది. రే, నాకేమైనా పర్వాలేదు, కానీ నీ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుందిరా ఆ రాక్షసి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? ఆమె నా భార్యరా, అది మర్చిపోయి మాట్లాడు. తన పగ కోసం ముగ్గురు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది. అదా నీ భార్య? చంద్రు, ఆ మహారాణి అసలు స్వరూపం వీడు బయట పెడతాడు. చెప్పరా? అయ్యా ఆగండి, అయ్యా ఆగండి. అయ్యా అయ్యా అయ్యా, నా మొగుడు చెప్పలేదయ్యా. ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా. ఎందుకలా చెప్పావు? అది అది చెప్పు. అది అది బండి ఇరిసిపోవడానికి కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నా మొగుడు రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా. దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా. నా మొగుడిని కాపాడుకోవడం కోసం అట్టా చెప్పానయ్యా. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఇది నాకు వీడి మధ్య సమస్య, మధ్యలో నువ్వు తలదూర్చొద్దు. నేను అడుగుతాను, వెళ్ళు. వద్దు వద్దు, నా కోసం ఎవరిని అడగద్దు. వచ్చిన దగ్గర నుంచి క్షణానికి కోపనిందా, నిమిషానికి నేరం నా మీద పడుతోంది. చాలు. పద్మిని ఆగు. రే చంద్రు, ఏంట్రా నువ్వు చేస్తున్నది? నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో, ఓకే, దానికి లేని బాధ నీకెందుకురా? చచ్చేది నేనే కదా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటిపోయింది. అరవింద్, చాలా ఆపో. పద్మిని, చంద్రు తరపున నేను సారీ చెప్తున్నా. వాడు నీ గురించి అలా మాట్లాడడం తప్పే, కానీ వాడు నా మీదున్న ప్రేమతో అలా మాట్లాడాడు.
నువ్వే సర్దుకుపోవాలి ప్లీజ్. కట్టుకున్న మొగుడుతో సర్దుకుపోమంటే సర్దుకుపోతాను, కానీ అడ్డమైన వాళ్ళతో సర్దుకుపోవడం నా వల్ల కాదు. పద్మిని, నా పగ తీర్చుకోవడానికి నా భర్త చనిపోయినా పర్వాలేదు, నేను అనుకున్నది సాధించాలనుకునే రాక్షసులని అందరి ముందు అసహ్యంగా మాట్లాడాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఎలా ఉండమంటారండి? నేనుండను. ఎందుకు అలా బాధపడతావు? వాడు అన్న మాటలు ఎవరు నమ్ముతారు? నమ్ముతారా లేదా అన్నది కాదండి సమస్య. ఈ ఇంట్లో అతను ఏం చేసినా, నా గురించి ఏం మాట్లాడినా ఇదేంటని అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు ఊరుకోరు, ఎందుకంటే మీకు మీ భార్య కన్నా మీ ఫ్రెండే ముఖ్యం. పద్మిని, ఏ రోజైతే మీకు మీ ఫ్రెండ్ కన్నా భార్య ముఖ్యం అనుకుంటారో ఆ రోజు నుంచి మనం కలిసి ఉండేది. పద్మిని, నాకు నువ్వు కావాలి, వాడు కావాలి. లేదు, నేనా అతనా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి. నీ కోసమే కాదు, ఎవరి కోసం వాడిని వదులుకోను. ఎందుకు ఎందుకు వదులుకోలేరు? అంటే అతని కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అంతేగా? తాళి కట్టిన భార్య కన్నా, కన్న తల్లిదండ్రుల కన్నా అతనే ముఖ్యం అనుకుంటున్నారే, దానికి కారణం ఏంటి? నాకు చెప్పి తీరాలి. ఇదే ప్రశ్న అందరూ ఇంట్లో నన్ను చాలాసార్లు అడిగారు, కానీ ఎవ్వరికీ సమాధానం చెప్పలేదు. ఇన్ని రోజులుగా ఎవరి కోసం అయితే నిజాన్ని దాచిపెట్టానో అతనే నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు. మా ఇద్దరి మధ్య స్నేహం నీకు అర్థం కావాలంటే ఈ నిజం నీకు తెలిసి తీరాలి. నీకు చంద్రు గురించి చెప్పే ముందు అతని తమ్ముడు చిన్నా గురించి చెప్పాలి. చంద్రు అనాథ, వాడికి సొంతం అంటూ ఉన్నది మోగ చెవిటివాడైన అతని తమ్ముడు చిన్నాయే. చంద్రుకు అతనంటే ప్రాణం. ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు, ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడు. అలాంటి చిన్న 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. చంద్రు ఎంతో ప్రేమగా పెంచుకున్న చిన్న చావు కారణం నేనే. ఆ రోజు వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి? వాడికి ఓ బొమ్మ ఎందుకు ఇవ్వాలి? దాన్ని జాగ్రత్తగా దాచుకోమని ఎందుకు చెప్పాలి? నేను చెప్పడం వల్లే దాన్ని దాచుకోవడానికి చిన్న ధాన్యం గదిలోకి వెళ్ళాడు. అది నాకు తెలియక తెరిచి ఉన్న గాది తలుపు మూసేశాను. ఆ తర్వాత చిన్న కనిపించట్లేదని అందరం కంగారు పడ్డాం. వాడిని ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని ఊరంతా వెతికి వెతికి వారం రోజుల తర్వాత గాది నుంచి దుర్వాసన వస్తుంటే తెరిచి చూశాం. చీకట్లో ఊపిరాడక, అరవటానికి నోరు లేక, బయటికి రాలేక అక్కడే ప్రాణాలు వదిలేసిన చిన్న శవం. వాడి తమ్ముడు శవాన్ని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న చంద్రుకి ఏం చెప్పగలను? నీ తమ్ముడు చావు కారణం నేనేనని ఎలా చెప్పగలను? చంద్రుకి తమ్ముడు లేని లోటు ఎలా తీర్చగలను? వాడికి నేనేం చేస్తే నా పాపం పోతుంది? చెప్పు పద్మిని, నేనేం చేయాలో ఏం చేయాలో చెప్పు.